కాబట్టి ఇప్పుడు ఆయన సత్రయాగం చేస్తున్నారు. ఈ సత్రయాగం చేస్తున్నప్పుడు ఎందరో పెద్దలు ఇంత వినయంతో చక్కగా వాళ్ళందరూ కలిసి లోకానికి ఆదర్శప్రాయముగా, అనగా చతుర్ముఖ బ్రహ్మగారే చేస్తున్నారంటే ఆయన లోకానికి ఒకటి నేర్పుతున్నారు. నువ్వు ఈ యాగం చేసి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ఆ దేవతలు ప్రీతి చెందినటువంటి వారై నీకు కావలసిన కామ్యములను వర్షిస్తారు. కాబట్టి నువ్వు వారికి హవిస్సునివ్వాలి, వారు నీ కోరికలను తీర్చాలి. కాబట్టి సత్రయాగం జరుగుతోంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అలాగే ఆ యాగమునకు శంకరుడు కూడా వచ్చాడు. వస్తే మహానుభావుడు శంకరుడు త్రిమూర్తుల యందొకడు కాబట్టి అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఒకచో త్రిమూర్తులు తానయ్యున్నవాడు, ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు కాబట్టి ఆయననికి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఇది ఒక గమ్మత్తైనటువంటి సన్నివేశం. ఇప్పుడు ఇలా సభ జరుగుతోందనుకోండి, మీరందరూ నా యందు ఒక గౌరవాన్ని ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ సభలో కూర్చుంటే నేను ఉపన్యాసం చెప్తూ కూర్చుని ఉన్నాను కనుక నా వయస్సుతో సంబంధం లేకుండా నేను నమస్కారమును స్వీకరించడానికి అర్హతని పొంది ఉంటాను. అది శాస్త్ర మర్యాద, నేను కోటేశ్వరరావుగా కల్పించుకున్నది కాదు. ఇప్పుడు నాకన్నా పెద్దవాడు, నా దేహబంధుత్వం ఉన్నవాడు ఎవరో, మా అన్నగారు ఎవరో అలా వచ్చారనుకోండి, వస్తే నేను వెంటనే కిందకి దిగిపోయి నమస్కారం చెయ్యక్కర్లేదు, ఒక్కరికి మాత్రం చెయ్యవలసి ఉంటుంది. నేను ఇలా ఉపన్యాసం చెప్తూ ఉండగా మా గురువుగారు ఎక్కడన్నా కనపడ్డారనుకోండి, నేను ఇలా కూర్చుని ఉండకూడదు, వెంటనే దిగిపోవాలి. మళ్ళీ దిగిపోయి మా గురువుగారి పాదాలకి నమస్కారం చేసి వచ్చి కూర్చోవాలి. లేకపోతే అనర్హుడు, వాడికి వినయం లేదు, వాడికి చెప్పడానికి అర్హత లేదు, వాడికి వెంటనే దిగి వారి పాదములకు నమస్కరించవలసిందే. గురువుకు ఆ స్థాయి ఉంది. కాబట్టి సభలో ఎవరు వచ్చినప్పుడు ఎవరు నమస్కరించాలన్నది తెలిసి ఉంటే వినయం, తెలియకపోతే ఏమవుతుంది, అహంకారమునకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ యాగమునకు శంకరుడు వచ్చాడు. అందరూ ఆయనకి నమస్కరించారు, వారు కూర్చున్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చున్నారు. చక్కగా యాగం జరుగుతోంది. సరసిజ గర్భయోగి జన సర్వసుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భైక్తిమయించనుదించి ఉండా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ ధరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. ఈ దక్షయజ్ఞానికి సంబంధించిన విషయాన్ని శివమహాపురాణం ఒకలా మాట్లాడింది, భాగవతం ఒకలా మాట్లాడింది. కానీ ప్రధాన సారాంశము మాత్రం ఒక్కటే అయి ఉంటుంది. చిన్ని చిన్ని తేడాలు ఉంటాయి, కానీ అందరికీ అలవాటులో ఉన్న విషయాన్ని నేను స్వీకరించాలి అని అనుకున్నాను. ప్రధానాంశం ఒక్కటే కాబట్టి. సరసిజ గర్భ యోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భక్తిమేయించనుదించి ఉండా. ఈ మాట మీరు పట్టుకోవాలి. వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? సరసిజ గర్భ చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, యోగి జన అనేక మంది యోగులు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఋషులున్నారు. వీళ్ళందరూ పరమ భక్తితో వచ్చారు ఆ యాగం జరుగుతోందని. వచ్చి అందరూ ఆసనముల మీద కూర్చుని ఉన్నారు. ఇలా కూర్చునుండగా ఒక్కసారి సూర్యులు వెలుగుతుంటే ఎలా ఉంటుందో అనేక మంది సూర్యులు అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్ష ప్రజాపతి ప్రవేశించాడు. దక్ష ప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది. ఆయన సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుంచి పుట్టాడు ఆయన. కాబట్టి సృష్టిలో బ్రహ్మగారి తరువాతి స్థానంలో ప్రజాపతులు ఉంటారు. కాబట్టి నేను ప్రజాపతిని, ఇది ఆయనకు ఉన్నటువంటి ఒక విభూతి. కానీ నన్ను సృష్టించిన మహానుభావులు ఉన్నారు అనేటటువంటి వినయంతో స్వీకరించినప్పుడు అది వేరొక కోణంలో ఉంటుందేమో. కానీ ఇప్పుడు దక్ష ప్రజాపతిని ఒక విషయం ఆవహించి ఉంది. ఏమది అంటే, నేను చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క బొటనవేలు నుండి పుట్టినవాడిని, కాబట్టి నేను ప్రజాపతిని. నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడాలి, నిలబడి నాకు నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఆయనకి ఎవరు నిలబడాలి ఎవరు నిలబడకూడదని కాదు, అందరూ నిలబడాలి. ఆయన దృష్టిలో ఎవరు నిలబడక్కర్లేదనుకుంటున్నాడో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు నిల్చోవాలి. అంటే ఇంకొకడు మాత్రం నేను నిలబడక్కర్లేదనుకునేటటువంటి అధికారం లేదు. అంటే రెస్పెక్ట్ కెనాట్ బి కమాండెడ్, రెస్పెక్ట్ షుడ్ బి గెయిన్డ్. గౌరవం అనేటటువంటిది మీరు తెచ్చుకోవాలి. అంతేకాని నాకు గౌరవం చెయ్యలేదని ఏడిస్తే గౌరవాలు వస్తాయా?
అలాంటి గౌరవం పొందడానికి యోగ్యతని నువ్వు పొందితే నిన్ను గౌరవిస్తారు. నీకు ఆ యోగ్యత లేకుండా గౌరవించమంటే ఎందుకు గౌరవిస్తారు? నీ యోగ్యత ఏమిటో పరిశీలన చేస్తారు పెద్దలు. నువ్వు దానికి పాత్రుడవైతేనే నీకు ఇస్తారు ఆ గౌరవం. అంతేగాని నాకు గౌరవం ఇవ్వండి అంటే ఇవ్వరు. ఆ గౌరవం తెచ్చుకునేటట్టు నీ నడువడి ఉన్నదా లేదా పరిశీలన జరుగుతుంది లోకంలో. కనుక ఏమైంది? ఇప్పుడు దక్ష ప్రజాపతి లోపలికి వచ్చారు. వస్తే అందరూ లేచి తత్సభాసదులు తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. ఎవరు లేచారు అనవసరం, లేవని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇద్దరూ లేవలేదు. ఒకరు పితామహ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. భర్గుడు అన్న నామం పరమశివుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. శర్వ, భవ, భర్గ, ఉగ్ర, రుద్ర, భీమ, పశుపతి, మహాదేవ ఈశానముల్లది. అందుకని భర్గుడు అంటే శివుడు. ఆ భర్గుడు అనబడేటటువంటి నామముతో ఉన్న శంకరుడు కూడా లేచి నిలబడలేదు. లేచి నిలబడకపోతే లేచిన వాళ్ళు లేచారు కదా, ఇంతమంది నమస్కరించారు, లేచిన వాళ్ళ విషయం ఆయన పట్టించుకోలేదు, లేవని వాళ్ళ విషయం పట్టించుకున్నాడు. అంటే ఏమిటి? తన అహంకారము తృప్తి పొందలేదు. వీళ్ళు ఎందుకు లేవరు నన్ను చూసి? శంకరుడు ఎందుకు లేవాలి అంటే తన మనస్సులో ఒక భావన చేశాడు. నా అల్లుడు తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేశాడు. అయితే మీకు నేను ఒక్క విషయం చెప్పవలసి ఉంటుంది ఇక్కడ. ఇది శివమహాపురాణంలోది కాదు, భాగవతంలోది కాదు. నేను మీకు దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తున్నానని వ్యాసకృతమే. లోకమునందు రెండు భయంకరమైన విషయాలు ఉంటాయి. ఈ రెండింటికన్నా పరమ ప్రమాదకరమైన మూడవది ఇంకా లేదు. ఈ రెండూ ఉండాలని ఎవరూ కోరుకోకూడదు. మొట్టమొదటిది శివభక్తి లేకుండుట. అసలు శివభక్తి లేకుండా ఉండరాదు. రెండవది ఇంట జిల్లేడు మొక్క పుట్టాలని కోరకూడదు. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు లేచాయంటే ఆ ఇల్లు పాడవుతోందని గుర్తు. కాబట్టి పెద్ద పెద్ద తిట్లాలంటే రెండే తిడతారు. నీకు శివభక్తి కలుగకుండుగాక, అదొక శాపం, వాడు పాడవుతాడు. రెండవది నీ ఇంట జిల్లేడు మొక్కలు పెరుగుగాక, వాడి ఇల్లు పాడైపోతుంది. అంటే నివాసయోగ్యం ఉండదు, ఆ ఇల్లు విడిచిపెట్టేస్తారు కొంతకాలానికి. కాబట్టి ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివుడి మీద ఎందుకు కోపం వచ్చింది? ఇంత కోపం మొదట్లో ఉంటే తన కుమార్తె సతీదేవినిచ్చి వివాహం చేయడు కదండి. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో సతీదేవి పెద్దది. సతీదేవి పార్వతీదేవి యొక్క అంశ. అటువంటి సతీదేవిని మరి శివుడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా? శివుడు అదేమిటంటే నాకు పెద్ద అంచు పంచి పెట్టలేదని ఇప్పుడే దెబ్బలాడాడు ఆ పండగకి వెళ్ళినప్పుడు. అంటే శంకరుడు తనలో తాను రమించిపోయే స్వభావం ఉన్నవాడు, లోకానికి ఇవ్వడమే కానీ లోకం దగ్గర పుచ్చుకోవడం తెలియనివాడు. అటువంటి పరమాత్మ దక్ష ప్రజాపతి దగ్గర ఏం కోరుకుంటాడు? మరి ఎందుకు రావాలి వీళ్ళిద్దరికీ దెబ్బలాట? ఇంత కోపం కేవలం నమస్కారం చేయలేదని అంత నింద చేసేస్తాడా? అంత కోపం వచ్చేస్తుందా దక్షుడికి? శివుడి మీద కోపం వచ్చి శివభక్తినే వదులుకున్నాడంటే, నిరీశ్వరయాగం చేశాడంటే అది చాలా పెద్ద దోషం కదా. అంత దోషం కేవలం శివుడు లేచి నిలబడలేదన్నంత కారణానికి అంత అహంకారం వస్తే శివభక్తి భ్రంశమైంది. మరి శివభక్తి భ్రంశం అవడానికి దక్ష ప్రజాపతి చేసిన దోషం ఏదైనా ఉన్నదా? దీన్ని దేవీ భాగవతం చెప్పింది ఎందుకు వచ్చిందో. దుర్వాసో మహర్షికి ఒకనాడు అమ్మవారు తన మెడలో వేసుకున్నటువంటి పుష్పహారాన్ని ఇచ్చింది తీసి. అది వాడనటువంటి పుష్పమాల. ఆ పుష్పహారాన్ని దుర్వాసో మహర్షి తాను వేసుకుని కన్నులకు అద్దుకొని మహాప్రసాదంగా తన మెడలో వేసుకున్నారు. వేసుకుని దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చారు. సతీదేవిగా అమ్మవారుందని దుర్వాసో మహర్షికి తెలుసు కనుక ఇక్కడికి వచ్చారు. వస్తే సతీదేవిని చూశారు, నమస్కారం చేశారు, ప్రార్థన చేశారు. దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చాడు. ఆయనకి దుర్వాసో మహర్షి మెడలో ఉన్నటువంటి పుష్పమాల మీద మనసు పుట్టింది. మహానుభావులు ఏది ఉంచుకుంటారు, ఏది ఇవ్వలేరు కనుక తన మెడలో ఉన్న పుష్పమాల తీసి దుర్వాసో మహర్షి ఆయనకి ఇచ్చేసాడు దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి యందు ఒక నింద్యమైన బుద్ధి కలిగింది. ఈ హారము చాలా సువాసనతో ఉన్నదని ఆ రోజు చేయరాని పని చేశాడు. భగవంతుడి మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి గౌరవ సూచనగా పెద్దలు దేవాలయాలకు వచ్చినప్పుడు వారి మెడలో వేస్తారు. ఆ హారాన్ని పరమపదిలంగా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ఎవరు తొక్కని చోట వదిలిపెట్టాలి. అంతేకాని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కారు కేయడం ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేస్తేనే ఇంద్రుడి ఐశ్వర్యం భ్రంశం అయిపోయింది.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక విచిత్ర బుద్ధి పుట్టింది. ఈ పువ్వులు మంచి సువాసన భరితముగా ఉన్నాయి, నా భోగస్థానమును అలంకరిస్తానన్నాడు. తన పడక గదిలో ఉన్నటువంటి శయ్య పైభాగమును ఈ పుష్పమాలికతో అలంకరించి భార్య వలన భోగమును పొందాడు, ఆ సువాసనల యొక్క గుబాళింపునందు. ఇది అమ్మవారి యొక్క నిర్మాల్యము పట్ల జరిగినటువంటి అమర్యాద. కాబట్టి శివభక్తిని పోగొట్టుకుందువుగాక, దాని వలన వచ్చింది ఈ ప్రమాదం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు చాలా చిన్నవిగా కనపడతాయి. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇప్పుడు మీకున్నటువంటి జాతకంలో గ్రహాలు చూసినా మీకు అలాంటి ఇబ్బంది రావాలని కనిపించదు. కానీ మీరు తెలిసో తెలియకో చేసేసినటువంటి పెద్ద పెద్ద పొరపాట్లు మీరు తెలియకే చెయ్యొచ్చు, కానీ కట్టి కుడపక మానవు, కట్టి కుడిపేస్తాయి. అవి వచ్చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు ఎందుకు వచ్చేసాయో, కాబట్టి అవి వచ్చేసి పాడు చేసేస్తాయి అంతే మనశ్శాంతిని. ఇప్పుడు దక్ష ప్రజాపతికి శివభక్తి పోయే సమయం ఆసన్నమైంది. ఇది పోవాలి, పోతే తప్ప ఆయన గొప్ప శిక్ష పొందడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిని పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఇంకిక్కడి నుంచి పాపం ఎలా పెరుగుతోందో చూడండి. లేవలేదు శంకరుడు, పితామహుడైనటువంటి బ్రహ్మగారు లేవలేదు, ఆయనకి కోపం లేదు. కానీ ఆ ముగ్గురు ఒక్కటే అన్న భావం మరిచిపోయి చనుదించిన యా దక్షుడు వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యులు తనకిచ్చిన పూజలు గైకొని అర్హాసనమునందు కూర్చుండి తగన్. ఆ బ్రహ్మగారి సభలో ఉన్నటువంటి వారందరూ తనని పూజించి ఇచ్చినటువంటి కానుకలను స్వీకరించి చక్కగా ఒక ఆసనమునందు కూర్చున్నాడు. కూర్చుని తన్ను పొగడని సభ్యులందరూ లేవనాసనము డిగకొన్న పురారి వలను కన్ను కొనలను విస్ఫులింగములు చెదరా చూచి ఇట్లను రోష విస్ఫురుణ మెరయా. ఒక్క శంకరుడు మాత్రం తాను వచ్చినప్పుడు సభలో లేచి నిలబడలేదు, తనకి పూజ చెయ్యలేదు, తన పాదముల మీద పువ్వులు వెయ్యలేదు. ఈ కోపాన్ని కడుపులో పెట్టుకున్నాడు. కడుపులో పెట్టుకుని సభాసదులందరూ వింటూ ఉండగా అక్కడ సత్రయాగం జరుగుతోంది, నేను ఒక ప్రజాపతిని, నేను ఇలా ప్రవర్తించచ్చా, నేను ఇలా మాట్లాడచ్చా, అన్నీ మర్చిపోయాడు. ఎలాంటి మాట మాట్లాడాడంటే, అనయంబు లుప్తక్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, తామస ప్రమద భూతములకు నాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, నష్ట శౌచుండు, ఉన్మత్తనాథుండు, దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రవాదమిటుల కలిగే. అశివుడగు ఇతని నెరిగి ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినట్లు అన్నాడు. ఒక మాట కాదు, ఒక ఇది కాదు, శంకరుడు నవ్వుతూ కూర్చుని ఉన్నాడు. అటువంటి వాళ్ళకి ఆయన మహాజ్ఞాని. ఆయనకి ఏమిటండి, అగ్నిహోత్రంలో చెదపురుగులు పడితే అగ్నిహోత్రానికి లోటు వచ్చిందా, అగ్నిహోత్రం శవాన్ని కలిస్తే మైలు వచ్చిందా? కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికి పని లేదు పాటు లేదు, అలా కూర్చుని ఉంటాడు. ఆయన మహాజ్ఞాని, తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు. మానహీనుడు అంటే ఒంటికి బట్ట కట్టుకోడు, ఒంటికి బట్ట కట్టుకోడు దిగంబర శబ్దం చేత. దిగంబర శబ్దం చేత బట్ట కట్టుకోకపోవడం అన్న దానికి అసలు రహస్యం వేరే ఉంది. నేను ఈ మాట గురించి మీకు చెప్పినప్పుడు మీరు పరమ మర్యాదతో దీన్ని స్వీకరించండి. ఒక స్త్రీ ఒక కోటీశ్వరుడికి భార్య, ఆవిడ లక్షల రూపాయల ఆభరణములను ఒంటి నిండా పెట్టుకుంది. ఇన్ని లక్షల రూపాయలతో తుల్యమైన చీర ఆవిడకి తన యొక్క అలంకరణ సామాగ్రి ఉన్న పేటిక ఎందు కనపడలేదు. అబ్బో, ఇన్ని లక్షల రూపాయల నగల ముందు దీనితో సమానమైన చీర లేదు. 10,000 చీరుంది, 25,000 చీరుంది. ఇన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్న నేను ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు చీర కట్టుకున్న దానికన్నా అధికురాలనే కదా అని ఆవిడ ఆ నగలతోటే సభలోకి వచ్చింది. వేరొక ఆవిడ ఒక 30 రూపాయల ముతక చీర కట్టుకుని సభలోకి వచ్చింది. ఇద్దరిలో చి సిగ్గులేనిదానా అని ఎవరినంటారు? 30 రూపాయల చీర కట్టుకుందని అనరు. ఎన్ని లక్షల ఆభరణములు పెట్టుకున్నా బట్ట కట్టుకోలేదు కనుక చి సిగ్గులేనిదానా మానములేనిదానా అంటారు కదండి. అలా మనకి అంబరము భక్తి, మనం కట్టుకునేటటువంటి అంబరం భక్తి, దాని వలన శోభ వస్తుంది శరీరానికి. ఎంత భక్తి ఉంటే అంత శోభ ఉంటుంది.
భక్తి దేని కొరకు? మీరు పొందవలసిన, మీరు ఎవరి చేత పొందబడాలో, మీరు ఎవరిని పొందాలో వాడి యందు భక్తి అంబరమవుతుంది. అంబరము చాలా గొప్పదవుతోందంటే, మీరు కట్టుకున్న వస్త్రము చాలా గొప్పదవుతోందంటే, మీరు పొందవలసినటువంటి వాడికి మీరు దగ్గర అవుతున్నారని గుర్తు, భక్తి పెరుగుతోందని గుర్తు. ఈశ్వరుడు ఎవరిని పొందాలి? ఈశ్వరుడు పొందడానికి ఇంకొకటి లేడు. ఈశ్వరుడే అందరినీ పొందుతాడు ఆయన. కాబట్టి ఆయనకి భక్తి అంబరం ఎందుకు ఉంటుంది? ఇంకా ఆయనకి భక్తి అంటే ఆయన ఎవరి యందు భక్తితో ఉండాలి? కాబట్టి ఆయన దిగంబరుడు, మహాజ్ఞాని అని గుర్తు. దానికి అర్థం అది తెలియదా? ప్రజాపతి అయినటువంటి దక్షుడికి మార్చి కావాలని నింద చేస్తున్నాడు. కాబట్టి మానహీనుండు, మర్యాద లేనివాడు. ఏమిటి మర్యాద లేదు? నిజంగా శంకరుడే మర్యాద కోసం మాట్లాడాలంటే ఆయన మూడో కన్నొక్కటి చాలు కదండి. ఆయన ఎందుకు లేవలేదో చెప్పలేని అసమర్థుడా? చెప్పగలడు. కానీ చెప్పినా ఇప్పుడు వినే స్థితి నీకు లేదు, నీకు ఆ పాత్రత లేదు వినడానికి ఇప్పుడు. కాబట్టి మర్యాద లేనివాడు ఆయన అంటున్నాడు శంకరుణ్ణి. మత్త ప్రచారుండు, ఎప్పుడూ కూడా చాలా ఉన్మత్తతతో ఉంటాడు. ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తులైన వాళ్ళకి చాలా ప్రియంగా ఉంటాడు. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన ఉమ్మెత్త పూల పూజ స్వీకరిస్తాడు. ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్లకు ప్రియుడు. పిచ్చివాళ్ళు అంటే ఎవరో తెలుసా అండి? మీకు అర్థం కాని వాళ్ళు, ఒక్క మాటలో చెప్పాలంటే కదా. మనకు అర్థం కాలేదనుకోండి, ఒక ఆయన స్వభావం పిచ్చాడండి అంటాం కదండి. నేను చాలా 2-3 మాటలు చెప్పినట్టున్నాను ఈ విషయాన్ని. ఒకసారి పద్మప్రియ టాకీస్లో సినిమాకి వెళ్ళా. నాకేమో ఎందుకంటే దానికి నవ్వవలసిన అవసరం, నేను గృహస్థుని కదా. నాకు ఒక కూతురు ఉంది, అది హఠం చేస్తుంటుంది ఒక్కొక్కసారి. నాన్నగారండి ఈ సినిమా మీరు రావలసిందే అంటుంది. కాదమ్మా నువ్వు వెళ్ళు అన్నా సరే, నాన్నగారండి నా కోసం మీరు ఆ సినిమాకి రారా అంటుంది. నేను రాను అని అనలేనది ఆ మాట అన్నప్పుడు. వస్తాను నాన్న అంటాను. నేను దానికోసం వెడుతూ ఉంటాను సినిమాకి అప్పుడప్పుడు. కానీ మీరు తిట్టకండి సినిమా చూశాక అంటుంది. తిట్టను అంటుంటాను. కూర్చుని ఏదో సినిమా చూసి బయటకు వచ్చేస్తుంటే పద్మప్రియ టాకీస్ దగ్గర గోచి పెట్టుకుని ఒక ఆయన జుట్టు విరబోసుకుని పెద్ద జుట్టుతో డ్రైనేజీలో వెళ్ళిపోతున్న నీళ్లని ఈ ప్లాస్టిక్ చెంచాలు గులాబ్ జాములు అవి తినడానికి ఇవాళ రేపు వాడుతున్నారే, చక్కగా బాసుం పెట్టేసి కూర్చుని ఇన్ని వెహికల్స్ వెళ్ళిపోతున్నా కూడా కళ్ళు మూసుకుని ఎంత నిటారుగా ఎలా కూర్చున్నాడో తెలుసా అండి? యోగంలో కూర్చుని నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, అసలు ఆచమనం ఎలా ఉంటుందో అలా ఆ మురుగునీరు తీసుకుని ఇలా ముద్ర పట్టి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అని తాగుతున్నాడు. అందరూ ఆయన్ని పిచ్చివాడు అంటున్నారు. కానీ ఆయన ఎంత సంస్కారవంతుడో నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. మహానుభావ, ఎంతటి వాడివో, ఇవాళ ఎందుకు ఇలా అయ్యావో ఎవరికి తెలుసు? నీ పరిస్థితి మాకు తెలియదు కాబట్టి నేను పిచ్చివాడని వేస్తున్నాం. కానీ నీ స్థాయి మాకు తెలియబడలేదు, మేము పిచ్చాళ్ళం అర్థం కాక. మహాపురుషులు అర్థం కారు. అర్థం కాకపోయిన వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. అందుకే రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు చాలామంది. కాబట్టి ఉన్మత్త ప్రియుండు అంటే అటువంటి బ్రహ్మజ్ఞానులకు ఇష్టమైన వాడు శంకరుడు. వాళ్ళు ఆరాధిస్తారు ఆయన్ని. ఆయన పొందుతున్న బ్రహ్మానందం మేము పొందాలా, ఆయనలా ఉండాలని. కాబట్టి అది తెలియదా? దక్షుడికి తెలిసి నింద చేస్తున్నాడు. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు. లోకంలో తల్లిదండ్రులు అన్నవాళ్ళు అందరికీ తల్లిదండ్రులే. ఆ బ్రహ్మకీట జనని అని ఉంది అమ్మవారికి నామం. నిజంగా అమ్మవారు బొద్దింకలకి కూడా ఆవిడ తల్లే, వానపాములకు కూడా ఆవిడ తల్లే, అన్నిటికీ ఆవిడ తల్లే. ఆ బ్రహ్మకీట జనని. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడినే నీ కొడుకునమ్మచ్చి ఆ బొద్దింకలేటమ్మా నీ దగ్గర అంటే అమ్మవారు ఒప్పుకోదు. ఆవిడ దగ్గర అందరికీ ఆవిడ తల్లే. అలా సృష్టి యందు భూత పిశాచములు ఉంటే వాటికి కూడా ఆయన తండ్రి తప్ప వీటికి మాత్రమే తండ్రిని కానంటే పరమేశ్వరుడు ఎలా అవుతాడండి? పరమేశ్వరుడే. నీకు 10 మంది కొడుకులు పుడితే ఒకడు దారి తప్పితే, ఒకడు పొరపాటుగా ప్రవర్తిస్తుంటే నా కొడుకు కాదంటే సరిపోతుందా? ఈ జన్మకి వాడు నీ కొడుకే, అంతే, తప్పదు. నువ్వు ఏ కారణం చేత విడిచిపెట్టడం కుదరదు. వాడి దోషభూయిష్టమైన ప్రవర్తనకి తల్లిదండ్రులుగా నువ్వు పాపాన్ని పంచుకోక తప్పదు. సర్దడం ఒకటే, దిద్దడం ఒకటే నీ కర్తవ్యం. నీ కర్తవ్యం నువ్వు చేసి వాడు మారకపోతే నీకు దోషం లేదు. నీ కర్తవ్యనిష్ట యందు లోపం మాత్రం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఎంత ఘనంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన భూతప్రేత పరివృతుండు. భూతప్రేతములు ఆయన చుట్టూ ఉంటాయి. ఎందుకుంటాయి?
ఎందుకుంటాయంటే ఆయన జగత్తుకి తండ్రి కాబట్టి అన్నీ ఉంటాయి ఆయన చుట్టూ. నువ్వు ఒక్కడివే ఉండవు, అన్నీ ఉంటాయి. ఆయన తల్లిదండ్రులు లోకములకు. ప్రమద భూతములకు నాథుండు, నీకేమిటి బాధ? ఆయన ప్రమదగణాలకి నాథుడు, ఇది నీకెందుకు ఇబ్బంది? ఏదో తిట్టాలి కనుక. ఇది నీ కోపాన్ని బయట పెడుతోందా, శంకరుణ్ణి నింద చేస్తోందా? నువ్వు నింద చేద్దామన్నా పరమేశ్వరుణ్ణి నింద చేయలేవు. నువ్వు చేసే నింద ఆయనకి స్తోత్రం అయి కూర్చుంటుంది, ఎందుకంటే ఆయన అటువంటి వాడు కనుక. ప్రమద భూతములకు నాదుండు భూతిలిప్తుండు, ఒళ్ళంతా భూతి రాసుకుంటాడు, విభూతి. కావాలి కావాలని ఎందరో విభూతి ధారణ చేసి పరవశించిపోతున్నారు ఇవాళ. భూతి భూంతకరీ పవిత్ర జనని. భూతి అంటే మహదైశ్వర్యం, అందులో దానికే అష్టసిద్ధులు అందులోకే వచ్చేస్తాయి, భూతి అన్న మాటలోకి. కాబట్టి లోకములో ఉన్న సమస్త సిద్ధులు ఆయన భూతి రూపంలో ఉన్నాయి. భూతిలిప్తుండు, బూది రాసుకుంటాడు. అస్థిభూషణుండు, బ్రహ్మకపాలం పట్టుకుంటాడు, మెళ్ళో కపాలాలు వేసుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయిన బ్రహ్మల యొక్క కపాలాలన్నీ ఆయన మెళ్ళో ఉన్నాయి, అంటే ఆయన అలాగే ఉండిపోయినవాడు, ఆయన సాక్షి. భూతిలిప్తుండస్తి భూషణుండు, నష్ట శౌచుండు, శౌచం లేదు. శౌచం లేకపోవడం ఏంటంటే బ్రహ్మజ్ఞానికి, ఆయనకి ఇంకా విధి నిషేధములు ఉండవు. ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని ఉండదు బ్రహ్మజ్ఞానికి. ఎందుకని? ఆయన అగ్నిహోత్రంలా ఉంటాడు. మీరు చూడండి, ఒక శవాన్ని కాల్చేయవలసి వచ్చింది, దేంతో కాలుస్తారు? అగ్నితోనే కాల్చాలి. అగ్నితో కాల్చిన తర్వాత మీరు అన్నం వండుకున్నారనుకోండి, అగ్నితోనే వండుకుంటారు. అక్కడ ఏ అగ్ని శరీరాన్ని కాల్చిందో అదే అగ్ని, అంటే అందులో పుల్లపట్టమని కాదు నా ఉద్దేశం. ఆ అగ్ని ఈ అగ్ని కన్నా భేదమా? కాదు కదా. అయ్యి బాబోయ్, ఈ అగ్నేనండి మనం శవాన్ని కాల్చేస్తుంటే చూశాను బాబోయ్, ఆ అగ్ని మీద వండినవేవి నేను తిన్నంటే ఏడు, నీకు అన్నం ఉండదంతే. ఇంకా అగ్నిహోత్రానికి మైలొచ్చిందా? అగ్నిహోత్రం అపవిత్రం అయిపోయిందా? బ్రహ్మజ్ఞాని ఇది చెయ్యలేదు కాబట్టి అపవిత్రం, ఇది చేశాడు కాబట్టి పవిత్రం అని ఉండదు. బ్రహ్మజ్ఞాని రాశీభూత పవిత్రం అంతే బ్రహ్మజ్ఞానం చేత. కాబట్టి నష్ట శౌచుండు, ఉన్మదనాథుడు, దుష్ట హృదయుండు. ఆయన హృదయం చాలా దుష్టమైనది అంటున్నాడు. ఆయన హృదయం ఈయన చూశాడండి. ఆయన హృదయం అంతా దుష్టమైతే నీ కూతురుని ఎందుకు ఇచ్చావు మొన్న? ఆయన శరీరంలో వామార్ధ భాగంలో నీ కుమార్తె ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని నిందించినట్టు? దుష్ట హృదయుండు, అదుపు తప్పిపోయిన కోపం ఎలా మాట్లాడుతుందో చూడండి. ఇదంతటికీ కారణం ఏమిటి? అవివేకం. నా అంత వాడు లేడు, నేను ప్రజాపతిని, నేను వస్తే లేవకపోవడమా? ఇప్పుడు ఈ విద్య వినయానికి వెళ్ళిందా? ఈ విద్య అహంకారానికి వెళ్ళిందా? ఎందుకు ఆ ప్రజాపతి పదవి? కాల్సనా? దేనికి పనికి వస్తుంది అది? దక్ష ప్రజాపతే కావచ్చు కాక. ఈ సందర్భమునందు ఆయన నమస్కార యోగ్యుడు కాడు, ఆయన నడుబడి నమస్కార యోగ్యం కాదు, అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానమునందుంటాడు. ఎవరుంటారు శ్మశానం దగ్గర? అందరూ ఆయన సంపాదించినవన్నీ బుచ్చేసుకుని ఆయన్ని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసేవాళ్ళే. ఒక్కడే ఒక్కడు అప్పుడు కూడా ఉండి ధైర్యం చెప్పేవాడు ఉంటే శంకరుడు ఒక్కడే ఉంటాడు. అది ఆయన ఔదార్యం అని చెప్పాలా నువ్వు? నీ వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ లేక నీ జేబులో పరుసు కొట్టేసి నువ్వు ట్రైన్ ఎక్కేసిన తర్వాత టిక్కెట్టుతో పాటు ఉన్న పరుసు నీ జేబులో ఉన్నదాన్ని దొంగ ఎత్తుకుపోతే, అయ్యా నేను నిజంగా టికెట్ కొనుక్కున్నానండి, నేను అటువంటి వాడిని కాను, నా పరుసు ఎత్తుకుపోయారు అని నువ్వు చెప్తూ ఉంటే, ఇలా టికెట్ తీయని వాళ్ళందరూ మీలాగే చెప్తారు, మాస్టారు పదండి కానిస్టేబుల్ తోటి అని నీ మెడ మీద చెయ్యి వేసి కానిస్టేబుళ్ల దగ్గరికి నిన్ను తోసేస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో నీ కంఠం విని కంపార్ట్మెంట్లో అటువైపు చివరి వాళ్ళు ఎవరో గబగబా వచ్చి, అంటే నాకు అలాంటి దురదృష్టం కలగలేదనుకోండి ఈశ్వరుడి దయ వల్ల, కోటేశ్వరారు మీ కంఠం విని వచ్చామండి, ఏమిటి మిమ్మల్ని తోసేస్తున్నారేమిటి అలాగా అంటే, అయ్యా నిజంగా టికెట్ కొన్నానండి, పర్సు ఎవరో కొట్టేశారు, ఇవాళ ఈ ఆపద వచ్చింది, వాళ్ళు నన్ను నమ్మలేదండి, సహజం కదా, టికెట్ లేనప్పుడు అందరిలా నన్ను అనుకుంటున్నారంటే, అయ్యయ్యో ఆయన అలాంటి వారు కాదండి అని నన్ను నమ్మినవాడెవరో గబగబా తీసి ఆ ఫైన్ కట్టేసి రసీద్ తీసుకుంటే, సారీ మాస్టారు మేము అందరిలా అనుకున్నాం అని ఆ టీటీ అంటే, మిమ్మల్ని కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టినటువంటి వాడు ఒక దుష్టమైన సన్నివేశంలో కనపడిన వాడిని నిందిస్తావా? జీవితాంతం నీ మర్యాద నిలబెట్టిన వాడిని గౌరవిస్తావా? అందరూ నిన్ను వదిలిపెట్టేస్తే నిన్ను
నువ్వని నువ్వే భ్రాంతి పడిన దాన్ని కాల్చేస్తుంటే వాడొక్కడుండి నిన్ను కౌగలించుకుంటే వాడు శ్మశానవాసని తిడతావా? నీ నాలుక కోసేయద్దు? కృతజ్ఞత కాదది. శ్మశానవాసి అయితే లోకమంతా శ్మశానమే. ఒకటి, ఈ లోకమన్నా శ్మశానం అయి ఉండాలి. రెండు, అసలు లోకములో శ్మశానము లేకపోవడం అన్నా అయి ఉండాలి. శ్మశానం అయి ఉంటే అది రుద్రభూమి ఏమిటంటే లోకమంతా శ్మశానం. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఎన్ని క్రిములు చచ్చిపోయాయో శబ్దానికి, నేను ఈ చేతులు కదుపుతుంటే ఎన్ని చచ్చిపోయాయో, నేను ఇక్కడ కూర్చునుంటే నా కింద పడి ఎన్ని చచ్చిపోయాయో, మీ అందరూ కూర్చుంటే ఎన్ని చచ్చిపోయాయో. ఇది శ్మశానం కాదా? ఆ కోణంలో శ్మశానమే. లోకమే ఒక మహాశ్మశానం, ఎప్పుడు లయమైపోతూనే ఉంది ప్రతి క్షణం. అంతటా ఆయనే లయకారకుడై ఉన్నాడు. అది శ్మశానవాసి అంటే. కాబట్టి ఇది తెలియక మాట్లాడడం ఉద్ధతితో కూడినటువంటి మాట. కాబట్టి దుష్ట హృదయుండు, ఉగ్రపరేత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు. ఆయన జుత్తు ఇలా విడిపోయి ఉందిట, అది ఈయన బాధ. ఆయన జుత్తు విడిపోయి ఉంటే నీకు బాధ ఎందుకు? ఆయనకి శరీరము పట్ల భ్రాంతి లేనివాడు, బ్రహ్మజ్ఞాని. అందుకే ఆయన జటాజూటం ఇలా విడిపోయి ఉండి ఉండవచ్చు. అంత మాత్రం చేత శుభ్రంగా క్రాపు దువ్వుకుని లోకాన్ని మోసం చేస్తే గొప్పవాడా? అంతఃశౌచం గొప్పది, ఆయన హృదయం గొప్పది. లోకం కోసం ఎప్పుడు త్యాగం చేసే మహాపురుషుడైన. కాబట్టి ఉగ్రపరేత భూనికేతనుడు, వితత స్రస్త కేశుడు, అశుచి అయిన ఇతనికి శివనాముడను ప్రమాదమిటుల కలిగే. ఇన్ని అవలక్షణాలున్నవాడిని శివుడని ఎవడరా పిలిచినవాడు? మంగళమైతే శివుడని పిలవాలి. అసలు ఈయన రూపమే అమంగళం. ఈయన ఎవడు పిలిచాడు శివుడని? ఎరిగి వేదంబు శూద్రునికిచ్చినట్లు, అధికారము లేని వాడికి ఇవ్వకూడని వస్తువు ఇచ్చినట్టు ఎలా ఇతన్ని శివుడని పిలిచారా? నాకు ఆశ్చర్యంగా ఉంది, వీడు శివుడా అని అడిగాడు. అయితే ఇక్కడ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? భగవంతుండకు రుద్రునందు అనిందితంబులై స్తుతి రూపంబు నొప్పే. ఈ మాటలన్నీ దక్ష ప్రజాపతి మాట్లాడుతుంటే ఇవేవి ఆయనకి చందవు కనుక వేరొక కోణంలో ఇవి ఆయనకి స్తోత్రమే అయ్యాయి అన్నారు. ఎందుచేత ఆయన యొక్క గుణం అటువంటిది, ఆయన యొక్క నడువడి అటువంటిది, ఆయన అంతటి మహానుభావుడు. కాబట్టి నింద చేసినా స్తోత్రమే అయిపోయింది ఆయన ఎడల. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి తిట్టినంతసేపు తిట్టాడు, ఆయన నవ్వుతున్నాడు. ఆయన ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఇది ఆయనకి కోపం ఇంకా మింగుడు పడలేదు. ఎడ్రై అంత తిట్టినా అలా కూర్చుంటాడని నేను వెళ్ళిపోతున్నాను ఈ సభలోంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరిని నిందించారు? దక్ష ప్రజాపతి శంకరుణ్ణి నిందించాడు. నిందింపబడిన శంకరుడు ఎలా ఉన్నాడు? చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన ఏమి చెక్కు చెదరలేదు. నింద చేసిన వాడు ఎక్కడున్నాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు నందీశ్వరుడు, రెండవ వాడు భృగువు. అందుకే అరికాలి కన్ను నొక్కేశారు శ్రీ మహావిష్ణువు. ఇలాంటి అహంకారాలకు పోతే అలాగే ఉంటాయి. కాబట్టి ఏమైంది? వీళ్ళిద్దరూ రెండు జట్లు కట్టారు. ఒకరు శివ సంబంధంగా కట్టారు, ఒకరు విష్ణు సంబంధంగా కట్టారు. కట్టి ఇంకక్కడి నుంచి ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు. జల్లుకుని ఒకరికొకరు శాపాలు ఇచ్చుకున్నారు, ప్రతి శాపాలు ఇచ్చుకున్నారు. నానా రగడ జరిగింది. అందులో నవ్వుతూ కూర్చున్న వాళ్ళు ఎవరంటే ఒకరు చతుర్ముఖ బ్రహ్మగారు, ఒకరు శంకరుడు. వాళ్ళిద్దరికీ అన్నీ తెలుసు. పసిపిల్లవాడు తెలియక నాన్నగారండి 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 లెంప మీద కొట్టి పిలుస్తాడు. తండ్రి కోపగిస్తాడా? ఉండ్రా ఉండ్రా ఉండ్రా, ఏమిటా కొట్టడం, తప్పు, అలా కొట్టకూడదంటూ ఇలా చేయి తీస్తాడు. అంతేగాని లాగి తండ్రి కూడా కొడతాడా లెంపకాయ? పిల్లడి అజ్ఞానాన్ని తండ్రి మన్నించినట్టు మన్నించి నవ్వుతూ ఊరుకున్నాడు. అందుకేనండి లోకంలో మహాపురుషులైనటువంటి వారు ఈ తప్పు జరగకూడదని కోరుకున్నారు ఎప్పుడు. ఎంత మర్యాదతో మాట్లాడారో చూడండి. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక చోట ఒక శ్లోకం చేశారు. నేను చదివి చాలా కాలం అయిపోయింది. శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాన్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. జ్ఞాపకానికి వచ్చిందండి. కాబట్టి శివ పిలుస్తారాయన. ఆ ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు. శివ సర్వమంగళ స్వరూపుడా, తవ పరిచర్య సన్నిధానాయ గౌర్యాం,
నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. శంకరాచార్యుల వారికి కూతురు ఎక్కడుందండి ఆయన సన్యాసాశ్రమంలో ఉంటే? అంటే శంకరాచార్యుల వారు దేని గురించి మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారికి కూతురు లేదు, శంకరాచార్యుల వారికి చెప్పవలసిన అవసరం లేదు, రెండూ లేని వారు చెప్తున్నారు. అంటే మీకోసం చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారు. ఒక పిల్లాడిని వెతికి పిల్లని ఇవ్వాలనుకున్నారనుకోండి, ఆ పిల్లని కన్యావరణం అని చెప్పేసి మనకి సరి అయిన పిల్లని వెతికి తీసుకురండి అని పంపిస్తూ ఉంటారు కదా, ఆ కళ్యాణంలో కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటి వాడికి ఇవ్వాలండి? శివ, మొట్టమొదట పెళ్లి కొడుకున్న లక్షణం చెప్తున్నారు. శివ, నువ్వు సర్వమంగళ స్వరూపుడవు కాబట్టి నీకు పిల్లనిస్తున్నావు. తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యాం భవ. భవ అంటే బతికించేవాడా? భార్యని బతికించేవాడై ఉండాలి పురుషుడు. తను కష్టపడి భార్యని బ్రతికించగలిగిన వాడై ఉండాలి. తన పక్కన ఆవిడ ఉన్నందుకు ఆవిడ నమస్కార యోగ్యతని పొందాలి తప్ప తన వలన ఆవిడ అపకీర్తి పొందుతోంది అనుకోండి, నీ కారణంగా ఆవిడ లోకం చేత నిందింపబడింది అనుకోండి. రావణాసురుడి భార్య అయినందుకు మండోదరి నిందింపబడింది. లేకపోతే సీతమ్మ తల్లిది ఎంత పాతివ్రత్యమో మండోదరిది ఎంత పాతివ్రత్యం. మరి మండోదరి పాతివ్రత్యం ఎందుకు ప్రకాశించలేదు రామాయణంలో? రావణాసురుడికి భార్య కావడమే ఆవిడకు ఉన్నటువంటి ప్రారంభం. లేకపోతే సీతమ్మతో సమానం ఆవిడ కూడాను. అలా భర్త తన నడువడి చేత, తన భక్తి చేత, తన యొక్క గాంభీర్యము చేత తన భార్యకి కూడా నమస్కార యోగ్యతని కల్పించగలిగినటువంటి వాడై ఉండాలి. అలా చేయగలగడం, బ్రతికించడం భవ. నువ్వు అటువంటి గుణమున్నవాడివి, నువ్వు అటువంటి శీలమున్నవాడివి, అటువంటి నడువడి ఉన్నవాడివి. ఎందుకు పిల్లనిస్తున్నారో చెప్తున్నారు శంకరాచార్యుల వారు. శివ ఒక కారణం, పైకి చాలా మంగళంగా ఉంటావు, లోపల మంగళప్రదుడివి. భవ, నువ్వు చాలా బతికించగలిగిన లక్షణం ఉన్నవాడివి. సకల భువన బంధో, ఎన్ని ఉన్నా మీ నాన్నగారు ఎక్కడంటే అవన్నీ అనవసరం అండి, మీరు నా గురించి పట్టించుకోండి, నాకు చిన్నప్పుడు కోపం వచ్చి 10th క్లాస్లో మా అమ్మా నాన్న వదిలేసి వచ్చాను,